పాతూరి గ్రామం ఉదయం వెలుగులో తేలిపోతుంది. పక్షులు కిలకిలలాడుతాయి, గంగిరెద్దులు మోగిస్తాయి, దూరంలో దేవాలయ ఘంటారావం వినిపిస్తుంది. ఆ పల్లెటూరి గాలిలో వేణు తన మేకలతో పచ్చిక బయలులో పరిగెడతాడు. అతని ముఖం మీద ఒక కలల పసి నవ్వు మెరుస్తుంది. అయ్యో, మళ్ళీ అదే బంగారు కళ్ళ కలవస్తుంది. ఎందుకలా ఎప్పుడూ అదే డ్రాగన్ కనిపిస్తుంది అని అతను అనుకుంటాడు. అప్పుడు ఒక్కసారిగా భూమి కంపిస్తుంది, గర్జనలు వినిపిస్తాయి, దుమ్ము ఎగసిపోతుంది. మేకలు భయంతో అన్ని వైపులా పరుగులు తీస్తాయి. అరే అబ్బో, ఈ భూకంపం ఎక్కడ్నుంచి వస్తుంది అని వేణు అరిస్తాడు. భూమి మధ్యలో చీలిక తెరుచుకుంటుంది. దాని లోపల నుండి బంగారు కాంతి వెలుగుతుంది. ఆ వెలుగువైపు వేణు జాగ్రత్తగా అడుగులు వేస్తాడు. లోపల గుహ కనిపిస్తుంది. గోడలపై పురాతన లిపులు మెరుస్తాయి. మధ్యలో రాతి సింహాసనం ఉంటుంది. దానిపై గొలుసులతో బంధింపబడ్డ ఎరుపు బంగారు డ్రాగన్ రుద్ర గర్జిస్తుంది. ఎన్నో శతాబ్దాల తరువాత నువ్వేనా నా రక్త వారసుడు అని డ్రాగన్ అడుగుతుంది. వేణు కంగారుపడి వెనక్కి తగ్గుతాడు. నేనా వారసుడు? డ్రాగన్ గారు, నేను మేకల కాపరి మాత్రమే అని చెబుతాడు. రుద్ర చెబుతుంది, మేకల కాపరి కూడా యోధుడవచ్చు. నీలో అగ్ని ఉంది బాలకా. డ్రాగన్ తన పంజా వేణు ఛాతీ మీద ఉంచుతుంది. బంగారు జ్వాలలు అతని శరీరంలోకి ప్రవేశిస్తాయి. వేణు కళ్ళు కాసేపు ఎర్రగా మారి తిరిగి సాధారణంగా వస్తాయి. రుద్ర హెచ్చరిస్తుంది, ఇప్పటినుంచి నువ్వు నా శక్తి స్వామివి, కానీ జాగ్రత్త, వీరవిక్రముడు వస్తున్నాడు. అంతలో కళ్యాణగిరి కోటలో నల్ల కవచం ధరించిన వీరవిక్రముడు సింహాసనంపై కూర్చుంటాడు. అతని కళ్లలో దుష్టకాంతి మెరుస్తుంది. రుద్ర మేల్కొంటాడా? అయితే సప్తగిరి త్వరలో నా కింద వంగుతుంది అని గర్జిస్తాడు. సూర్యాస్తమయం సమయానికి వేణు గుహ బయటికి వస్తాడు. ఆకాశాన్ని చూస్తాడు. అతని వెనుక రుద్ర యొక్క భారీ నీడపడుతుంది. డ్రాగన్ గంభీర స్వరం వినిపిస్తుంది, నీ ప్రయాణం మొదలవుతుంది. సప్తాగ్ని రత్నాలు నిన్ను ఎదురుచూస్తున్నాయి.